నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గుర్తించి ఏటా నోబెల్ బహుమతులు అందిస్తూ ఉంటారు. అయితే ఈ నోబెల్ పురస్కారాలు అందుకోవాలంటే మాత్రం చాలా కష్టమే. కోట్ల మందిలో కొందరిని నామినేట్ చేస్తే వారిలో విజేతలను ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు ఒక కుటుంబం ఏకంగా 5 నోబెల్ పురస్కారాలు దక్కించుకుంది. ఇక అందులో ఒక మహిళ 2 నోబెల్ బహుమతులు అందుకోవడం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఎవరు, ఏ రంగాల్లో వారికి నోబెల్ వరించిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. నోబెల్ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నామినేట్ అయినా అందులో చాలా ఫిల్టర్ చేసి విన్నర్స్ను ప్రకటిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం దక్కాలంటే అసాధారణ ప్రతిభతో పాటు సరైన పరిస్థితులు కూడా అనుకూలించాలి. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్, శాంతి రంగాల్లో ఇచ్చే ఈ నోబెల్ బహుమతుల కోసం ప్రతి సంవత్సరం చాలా మంది నామినేట్ అవుతూ ఉంటారు. వారిలో అద్భుత కృషి చేసిన వారిని నోబెల్ కమిటీ సభ్యులు ఎంపిక చేసి విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే క్యూరీల కుటుంబంలో ఇప్పటివరకు 5 నోబెల్ బహుమతులు రావడం గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇందులో క్యూరీకి 2 పురస్కారాలు వరించాయి. ఇది నోబెల్ ప్రైజ్ చరిత్రలో అపూర్వ రికార్డుగా సంబంధిత వర్గాలు చెబుతూ ఉంటాయి. అందుకే నోబెల్ చరిత్రలో క్యూరీల కుటుంబం రికార్డు కొనసాగుతోంది. నోబెల్ బహుమతి చరిత్రలో క్యూరీ ఫ్యామిలీ ఇప్పటికే సంచలనం సృష్టించింది. మేరీ క్యూరీ, పియరీ క్యూరీ, ఇరీన్ జూలియట్ క్యూరీ, ఫ్రెడరిక్ జూలియట్ క్యూరీ కలిసి మొత్తం ఇప్పటి వరకు 5 నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. ఇక 2 వేర్వేరు సైన్స్ విభాగాల్లో 1903లో ఫిజిక్స్, 1911 కెమిస్ట్రీలో మేరీ క్యూరీ 2 నోబెల్ ప్రైజ్లు గెలుచుకోవడం విశేషం. అయితే ప్రపంచంలోనే 2 నోబెల్ పురస్కారాలు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మేడం క్యూరీ రికార్డుల్లోకి ఎక్కారు. ఇక మేడం క్యూరీ కుమార్తె, అల్లుడు కూడా నోబెల్ బహుమతులు అందుకున్నారు. నోబెల్ బహుమతి చరిత్రలో క్యూరీ కుటుంబం నెలకొల్పిన రికార్డు సృష్టించింది. నోబెల్ చరిత్రలో క్యూరీల మైలురాళ్లు. 1903లో ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో భౌతిక శాస్త్రం విభాగాల్లో మేడం క్యూరీ, పియరీ క్యూరీ పేర్లను విజేతగా ప్రకటించారు. వీరిద్దరూ రేడియేషన్పై చేసిన మార్గదర్శక పరిశోధనలకు గాను ఈ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. 1911లో రసాయన శాస్త్రం విభాగంలో మరోసారి మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి దక్కింది. రేడియం, పొలోనియం మూలకాలను కనుగొన్నందుకు గాను మేడం క్యూరీకి ఈ పురస్కారం లభించింది. ఇక 2 వేర్వేరు సైన్స్ విభాగాల్లో 2 నోబెల్ ప్రైజ్లు గెలుచుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా మేడం క్యూరీ నిలిచారు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం గమనార్హం. 1935లో వెల్లడించిన నోబెల్ బహుమతుల్లో రసాయన శాస్త్రం విభాగంలో మేడం క్యూరీ కుమార్తె, అల్లుడు ఫ్రెడరిక్ జూలియట్ క్యూరీలు పురస్కారాన్ని అందుకున్నారు. కృత్రిమ రేడియో ధార్మికతను సృష్టించినందుకు క్యూరీ జంటకు నోబెల్ వరించింది. ఈ కృత్రిమ రేడియో ధార్మికత ఆధునిక అణువైజ్ఞానానికి పునాదులు వేయడం గమనార్హం. ఇక క్యూరీల ఇంట్లో రేడియో ధార్మిక నమూనాలతో నిండి ఉండడం వల్ల మేడం క్యూరీ ఉపయోగించిన అనేక ల్యాబ్ నోట్బుక్లు ఇప్పటికీ, అంటే 100 ఏళ్ల తర్వాత కూడా సురక్షితంగా తాకలేని విధంగా రేడియో ధార్మికతను కలిగి ఉండడం గమనార్హం. మానవాళికి అత్యంత ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులు, సంస్థలను ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతులు ఇచ్చి గౌరవిస్తోంది. డైనమైట్ ను కనిపెట్టిన స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపద మొత్తాన్ని ఇలా అనేక పరిశోధనలు చేసిన వారికి బహుమతులు ఇవ్వడం కోసం కేటాయించారు. మొత్తంగా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గుర్తించి ఈ నోబెల్ బహుమతులు అందిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఈ 6 రంగాల్లో విజేతలుగా నిలిచిన వారి పేర్లను ప్రకటిస్తారు. డిసెంబర్ 10వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్ హోమ్ సైన్స్ సాహిత్యం బహుమతులు, ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి ప్రధానోత్సవాలు నిర్వహిస్తారు.